హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ ప్లేసెస్ ఇన్ షికాగో స్కై డెక్ ఎట్ విల్లీస్ టవర్ చూద్దాం. ఈ టవర్ సూపర్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఈ విల్లీస్ టవర్ అనేది ఒక టైంలో వన్ ఆఫ్ ద వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్ అండి. ఇది 1973లో బిల్డ్ చేశారు. అబౌట్ 1450 ఫీట్ హైట్ ప్లస్ యాంటీనా ఉంటుంది. స్కై డెక్ లొకేటెడ్ ఆన్ 103rd ఫ్లోర్ అండి. బిల్డింగ్‌లో ఎంటర్ అయ్యాక సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసి ఎలివేటర్‌కి వెళ్తాము. ఎలివేటర్ సూపర్ ఫాస్ట్ అండి. జస్ట్ 60 సెకండ్స్‌లో 103rd ఫ్లోర్‌కి రీచ్ అవుతాం. అంత హైట్‌కి వెళ్తుంటే ఇయర్స్ కూడా బ్లాక్ అవుతాయి సమ్‌టైమ్స్. ఎంట్రన్స్‌లో లార్జ్ లాబీ, ఎలివేటర్స్, ఆర్ట్ వర్క్స్, కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ చూస్తారు. టికెట్ పర్చేస్‌కి ఆన్‌లైన్ ఆర్ ఇన్ పర్సన్ ఆప్షన్స్ ఉంటాయి. ఆన్‌లైన్ టికెట్స్ ఉంటే క్యూ కట్ డౌన్ అవుతుంది. నెక్స్ట్ సెక్యూరిటీ చెక్ ఉంటుంది. బ్యాగ్స్ చెకింగ్, మెటల్ డిటెక్టర్స్ ఇలా చెక్ చేస్తారు. ఈ వీడియోలో మీకు కనిపించే పిజ్జా ఓన్లీ హాఫ్ పార్టే ఉంటుంది. మిగతా హాఫ్ పార్ట్ మనకి వెనక మిర్రర్‌లో కనిపిస్తుంది. ఇవన్నీ మీకు ఎలివేటర్ దగ్గరికి వెళ్ళే వేలో కనిపిస్తాయి. ఎలివేటర్ డోర్స్ ఓపెన్ అయ్యాక మనం 103rd ఫ్లోర్‌లో ఉంటాము. ఎటు సైడ్ చూసినా ఫుల్ ఆఫ్ గ్లాస్, విండోస్‌తో సిటీ వ్యూ కనిపిస్తుంది. చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది అంత హైట్ నుండి సిటీ వ్యూ చూస్తుంటే. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్‌లో షికాగో సిటీ వ్యూస్, స్కై స్క్రాపర్స్, లేక్ మిషిగన్ రివర్స్ కనిపిస్తాయి. అంత హైట్ నుండి చూస్తుంటే సిటీ అంతా చిన్నగా ఒక పెయింటింగ్‌లా కనిపిస్తుంటది. నేవీ పియర్, మిలేనియం పార్క్, షికాగో రివర్ ఇవన్నీ చూడొచ్చు ఈ ప్లేస్ నుండి. స్టార్టింగ్‌లో వాకింగ్ ఎక్కువగా ఉంటుంది కానీ ఆ టైంలో బోర్ కొట్టకుండా మధ్య మధ్యలో ఇలా టవర్స్ ఆర్ మ్యూజికల్ ఆర్ట్ ఉంటాయి. ఇప్పుడు మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ అండి, ద లెడ్జ్ గ్లాస్ బాక్ ప్రొజెక్షన్ ఫ్రమ్ బిల్డింగ్. ట్రాన్స్పరెంట్ ఫ్లోర్, గ్లాస్ వాల్ ఉంటుంది. మనం గ్లాస్ మీదకి వెళ్ళగానే కిందకి చూస్తే సిటీ అంతా కనిపిస్తుంది. ఆ హైట్ నుండి కిందకి చూస్తే చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. లెడ్జ్‌లో ఉన్నప్పుడు ఎక్కువ టైం ఉండనివ్వరు. 2-3 మినిట్స్ టైం ఇస్తారు. పైన ఒక కెమెరా ఉంటుంది. స్టాఫ్ పైకి చూడమని చెప్తారు కెమెరా సైడ్. అప్పుడు ఫోటో తీసి ఆ ఫోటో కావాలంటే మనకి రిటర్న్ అయ్యేటప్పుడు ఇస్తారు మనీ ఇస్తే. నాకు స్కై డెక్‌లో ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన మూమెంట్ మేబీ ఫస్ట్ టైం లెడ్జ్‌కి వెళ్ళడము. ఎర్లీ మార్నింగ్ ఆర్ లేట్ ఆఫ్టర్‌నూన్ వెళ్తే వ్యూ బాగుంటుంది అండ్ క్రౌడ్ కూడా తక్కువగా ఉంటారు. క్రౌడ్ ఎక్కువగా ఉంటే వ్యూ చూడడానికి విండో ఖాళీగా ఉండవు. అన్ని విండోస్ క్రౌడ్‌తో ఫుల్ అయిపోతుంది. అండ్ ఈ ప్లేస్ చాలా నీట్‌గా ఉంటుంది. ఈ స్కై డెక్ షికాగో ఎక్స్పీరియన్స్ నాకు చాలా నచ్చిందండి. ఇఫ్ మీరు ట్రావెల్ లవర్స్ అండ్ వ్యూస్, థ్రిల్స్ ఇష్టం అంటే డెఫినెట్లీ ఇంక్లూడ్ దిస్ ఇన్ షికాగో ప్లాన్. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.